ఇక విజయనగరం జిల్లాలో ఎండ ఏ రేంజ్లో ఉందనే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 1-2 ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం సాధారణంగా చూసుకున్నట్లయితే 32 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. ఇదే గత ఏడాది చూసుకున్నట్లయితే 30 డిగ్రీల వరకే నమోదయ్యేవి. ఈసారి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అధికారికంగానే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎండల తీవ్రతకు తట్టుకునే విధంగా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపైన మనతో కూడా మాట్లాడేందుకు డాక్టర్ గిరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక వేసవి స్టార్టింగ్లోనే ఇంత పరిస్థితులు ఉంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు? కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం తొందరగానే ఎండలు స్టార్ట్ అయ్యండి. లాస్ట్ టైం ఈ సంవత్సరానికి ఇంతగా ఎండలు లేవు. ఆల్మోస్ట్ మనకి అధికారులు చెప్పినట్టు 1-2 డిగ్రీలు ఆటోమేటిక్గా పెరిగినట్టే మనకు అనిపిస్తుందండి. 1-2-3 పేషెంట్స్ కూడా ఈ మధ్యన రావడం జరిగిందండి. దానికి లక్షణాలు ఎలా ఉంటాయి? తలనొప్పి విపరీతంగా ఉంటుంది, డీహైడ్రేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి అపస్మారక స్థితిలో కూడా పేషెంట్ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు వెంటనే మనకి ఓఆర్ఎస్లు కానీ తర్వాత హైడ్రేటెడ్ వాటర్ లాంటిది అంటే సాల్ట్ వాటర్ కానీ అలాంటివి తీసుకుంటే మీకు దగ్గరలో అప్పుడు ప్రాథమిక చికిత్సగా చూసుకోవాలి. తర్వాత దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెంటనే తీసుకురావాల్సి ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఎండ తీవ్రంగా మధ్యాహ్నం పూట ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంతవరకు వర్క్ని అవాయిడ్ చేయడం చేసుకుంటే మంచిది. అండ్ అలాంటి పరిస్థితి హెడేక్ కానీ మనకి పాల్పిటేషన్స్ వచ్చి అపస్మారక స్థితిలో ఉండేటప్పుడు ఇంటి దగ్గరే అసెస్ చేయకుండా వీలైనంత తొందరగా హాస్పిటల్కి వచ్చినట్టయితే మనకి మెరుగైన వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుందండి. చాలామంది ఈ ఎండలకి తట్టుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కూల్ డ్రింక్స్ తీసుకోవటం ఇట్లాంటివి కూడా సడన్ చేస్తున్నారు. అలాంటివి ఏమైనా దాని మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అట్లా తీసుకోవచ్చా లేకపోతే ఏం చేయాలి? కూల్ డ్రింక్స్ వలన ఏమీ ఉపయోగం ఉండదండి. కూల్ డ్రింక్స్లో ఏంటంటే ఒక గ్లూకోజు కార్బోహైడ్రేట్ తప్ప ఇంకేం ఉండదండి. మనకి సమ్మర్లో ఈ ఎండ తీవ్రత వల్ల ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ లాస్ అవుతుంటారు. వాటిని రీప్లేస్ చేయాలి. అందులో మనకు సింపుల్ గవర్నమెంట్ ఇచ్చే ఓఆర్ఎస్లోనే మనకు అవన్నీ బెస్ట్గా ఉంటుంది. ఈవెన్ మీకు టేస్ట్గా డిఫరెంట్గా అనిపించినప్పుడు ఓఆర్ఎస్ శాసెట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఈవెన్ ఫ్లేవర్డ్ శాసెట్స్ కూడా వచ్చున్నాయండి. డ్రింక్స్ వల్ల 100% ఉపయోగం. దానికన్నా బటర్ మిల్క్, ఈ లెమన్ వాటర్ అందులో సాల్ట్ వేసుకుని దానివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు కూల్ డ్రింక్స్ తాగితే ఇంకా దాహం ఎక్కువ అయిపోతుంది. గ్లూకోజ్ కన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ని మనం రీప్లేస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం. ఏదైతే ఎండ తీవ్రతగా ఉన్న టైంలో ఏవైతే ఎలక్ట్రాల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. మన బాడీలో కూడా చాలా టెంపరేచర్స్లో ఒక డిఫరెన్సేషన్స్ ఉంటాయి. కావున కొద్దిగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏదైతే మనం ఇలాంటి వేడి సమయాల్లో కూడా కూల్ డ్రింక్స్ని కొద్దిగా అవాయిడ్ చేయాలనేది చెప్తున్నారు. అలాగే ఎక్కువగా మనం ఓఆర్ఎస్, అలాగే ఓఆర్ఎస్ ఎక్కడ పడితే అక్కడ మనకు ఓఆర్ఎస్ లభ్యమవుతాయి. అలాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. అలాగే అపస్మారక స్థితిలో కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్త పడవచ్చు అన్నది డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.